హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ రూపొందిస్తూ ఉన్నాం. ఈరోజు 28వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఒకసారి అనాలిసిస్ ద్వారా మనం చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఈరోజు ఫస్ట్ డే. సో వేలాది మంది కాదు, లక్షలాది మంది తండోపతండాలుగా ఈరోజు వరంగల్ వైపుకి ప్రయాణం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అమ్మవారి ఆశీస్సులతో నేను ఈ వీడియోని ప్రారంభిస్తూ ఉన్నాను. సో జేఈ మెయిన్స్ 2025 స్ట్రాటజిక్ అనాలిసిస్ షిఫ్ట్ 1 January 28 డీకన్స్ట్రక్టింగ్ ద మారథాన్ పేపర్. మారథాన్ పేపర్ అంటే ఇది చాలా లెంతీ క్వశ్చన్స్ దీంట్లో రావడం జరిగింది. సో ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ: ద మోడరేట్ లేబుల్ ద డిసెప్టివ్, దిస్ వాజ్ ఏ బ్యాటిల్ ఆఫ్ స్టామినా. సో ఇది మోడరేట్ అనేది టెక్నికల్గా చూసినప్పుడు మోడరేట్, ఎందుకంటే మనకి 22వ తారీఖు 23వ తారీఖు ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వచ్చినటువంటి షిఫ్ట్లో దట్ ఈస్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ షిఫ్ట్. తర్వాత 22వ తారీఖు జరిగినటువంటి ఎగ్జామ్ అయితే ఉందో అది సెకండ్ టఫెస్ట్ అన్నట్టు. సో ఈ పేపర్ వచ్చేసి మారథాన్. దీని యొక్క లెవెల్ని మనం సింపుల్గా చెప్పుకోవాల్సి వస్తే 22వ తారీఖు ఈవినింగ్ షిఫ్ట్ కన్నా కొంచెం కష్టంగాను, 23వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి షిఫ్ట్ కన్నా కొంత సులభంగాను, అంటే వీటి రెండింటికి మధ్యలో దీని యొక్క టఫ్నెస్ లెవెల్స్ అనేది ఉంది. అందువల్ల దీన్ని మోడరేట్ అని అంటున్నారు. ఇక్కడ కూడా డిసెప్టివ్ అంటే ఇది కూడా మారథాన్ మీ యొక్క స్టామినాని చెక్ చేసే విధంగా ఉంది. ద షిఫ్ట్ డిఫైన్డ్ బై ద పనిషింగ్ మ్యాథమెటిక్స్ సెక్షన్ అండ్ డిసెప్టివ్ నీడ్ ఫర్ స్పీడ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సెక్షన్ వచ్చేసి చాలా పనిషింగ్గా ఉంది. అదేవిధంగా ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట. అందువల్ల టైం ఎక్కువ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో వన్ ఆఫ్ ది లాంగెస్ట్ పేపర్స్ ఆఫ్ ది సెషన్, క్యాలిక్యులేషన్ ఇంటెన్సివ్, కాన్సెప్చువల్ బ్రాడ్, టెస్టెడ్ సిలబస్ డెప్త్గా. ఇప్పుడు దీంట్లో ఎట్లుందంటే మనం పెరిఫెరల్గా కొన్ని చాప్టర్స్ చదువుకుంటే కాదు, మల్టీ చాప్టర్స్ నుంచి కంబైన్డ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ద డిఫికల్టీ వాజ్ నాట్ ఇన్ ద కాన్సెప్ట్స్ బట్ ఇన్ ద క్లాక్. క్వశ్చన్స్ అయితే అన్నీ మనకు వచ్చినట్టుగానే కనిపించినాయి, కానీ ఇది టైం మేనేజ్మెంట్. చూడండి, ఈ మొత్తం దాదాపు మనం 8 సెషన్స్ చూస్తే అన్ని సెషన్స్లో కూడా మనం టైం మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయితే తప్పనిసరిగా అన్ని కాలేజీలో అయితే టైం మేనేజ్మెంట్ని వాళ్ళ యొక్క సిలబస్లో యాడ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఒక్కసారి సబ్జెక్ట్స్ వరకు ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మంచి పర్సంటేజ్ వస్తుందండి. ఇది ర్యాంక్ డిసైడర్గా ఉంది. హై డిఫికల్టీ ఉంది. ఎక్స్ట్రీమ్ ట్రైన్ డ్రైనేజ్, మొత్తం టైం కిల్లింగ్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క ప్రాబ్లమ్స్. ద ఫ్రిక్షన్ పాయింట్ ఆఫ్ ది ఎగ్జామ్ ఇదనమాట. సో ఫిజిక్స్లో ఫార్ములా ఒకటే కాదు, కాన్సెప్చువల్ ట్రాప్ కూడా ఉంది. బ్యాలెన్స్డ్ డిఫికల్టీ బట్ ద రిక్వైర్డ్ అప్లికేషన్ ఓవర్ ఫార్ములా ప్లగింగ్, డిసెప్టివ్లీ టైం కన్జ్యూమింగ్. ఇక్కడ కూడా ఓన్లీ ఫార్ములా బేస్ ఇవ్వలేదు, ఫార్ములాతో పాటు మళ్ళీ కన్సెప్చువల్ బేస్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా టైం చాలా వరకు తినేయటం జరిగింది. సో ఆర్గానిక్ డామినెన్స్ ఉంది, ఎన్సీఆర్టీ డ్రివెన్ బట్ మూడ్ బియాండ్ సింపుల్ మెమరైజేషన్ కన్నా కూడా ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే జరగడం జరిగింది. రిక్వైర్డ్ లాజిక్ ఫర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఎవరికైతే లాజిక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అక్కడ కెమిస్ట్రీ కూడా అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ద పేపర్ వాజ్ నాట్ జస్ట్ అబౌట్ నోయింగ్ ద ఆన్సర్ బట్ క్యాలిక్యులేటింగ్ ఇట్. ఇది ఏముందంటే మీకు ఆన్సర్ అయితే 100% అందరికి తెలిసిన క్వశ్చన్లే వచ్చినాయి ఈ మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి పేపర్లో, బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తూ ఉంటే పోతూనే ఉంది. సో ఇదనమాట ఈరోజు జరిగినటువంటి పేపర్ అబ్జర్వేషన్. సో డీప్ డైవ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే 70 to 90 minutes పట్టే పేపర్ అండి ఈరోజు మ్యాథమెటిక్స్ పేపరు. రిక్వైర్డ్ ఫర్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ సెక్షన్ అలోన్. ఖచ్చితంగా ఇంత టైం ఉంటే తప్ప ఈ మ్యాథ్స్ సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చిందనమాట. సో వెక్టార్స్ 3D చేయటం నుంచి ఒక్కొక్క దాని నుంచి 3 to 4 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇది క్రిటికల్ వెయిటేజ్ అనమాట. ఇది ఫస్ట్ నుంచి గమనించినట్లయితే వాడు ఏం చేసిందంటే ఎన్టీఏ వాడు సులభమైనటువంటి చాప్టర్స్లో నుంచి లెంతీ క్వశ్చన్స్ తీసుకోవడం అనేది ఇది కొత్త ట్రెండ్గా కనిపిస్తూ ఉంది. వెక్టర్స్ అండ్ 3D జియోమెట్రీ నుంచి అయితే 3 to 4 క్వశ్చన్స్ వచ్చింది. ఈ చాప్టర్స్ని ఎవరైతే బాగా కవర్ చేసి ఉంటారో వాళ్ళకి దాదాపు 4 క్వశ్చన్స్ వరకు అయితే ఈజీగా అటెంప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. క్యాలిక్యులస్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి కష్టంగానే వస్తుంది. హెవీ ఫోకస్ ఆన్ ఇంటిగ్రేషన్స్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఫోకస్డ్గా ఇచ్చాడు. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో వచ్చేసి ప్రామినెంట్ అపీరెన్స్ అనేది కనిపించింది ఈ 2 చాప్టర్స్ నుంచి. ద హడ్డల్ నోట్, కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ వచ్చేసి సర్కిల్స్ అండ్ ఎలిప్స్ ఏదైతే ఉందో డిమాండెడ్ మల్టీ స్టెప్ లాజిక్ ప్రివెంటింగ్ క్విక్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏం జరిగింది, కోఆర్డినేట్ జామెట్రీ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, సర్కిల్స్ అండ్ ఎలిప్స్ మీద ఏదైతే క్వశ్చన్స్ వచ్చినాయో మల్టీ స్టెప్ లాజిక్ అనమాట. అంటే ఆన్సర్ మనకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా గమనించాలి. ఇది పేరెంట్స్ అందరు విద్యార్థులు కూడా చూడండి. మొత్తం మనకున్న టైం ఇది అయితే
మ్యాథమెటిక్స్ 90 నిమిషాలు వెళ్ళిపోయిన తర్వాత ఫిజిక్స్ కెమిస్ట్రీకి పోను మనకి బఫర్ రివ్యూకి చాలా కొద్ది టైం మాత్రమే మిగిలింది. సో మారథాన్ మ్యాథమెటిక్స్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ పేపర్ విత్ రిలేట్ టు మారథాన్ క్వశ్చన్ పేపర్. డీప్ డైవ్ ఫిజిక్స్ కానీ చూసుకున్నట్లయితే ఎలా వచ్చిందంటే అప్లికేషన్ ఓవర్ సబ్స్టిట్యూషన్. కేవలం ఫార్ములా వస్తే చాలదు, దాన్ని అప్లై చేయడం కూడా తెలిసి ఉండాలి. సబ్స్టిట్యూట్స్ ద్వారా దాన్ని సాల్వ్ చేయగలిగినటువంటి వాళ్ళు చేయగలిగారు. సో మెకానిక్స్ వెయిటేజ్ డిక్రీస్డ్, ఎలక్ట్రోస్టాటిక్స్ వెయిటేజ్ ఇంక్రీస్డ్. ఇది అబ్జర్వేషన్ అనమాట. ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో ఏంటి అబ్జర్వేషన్ అంటే మెకానికల్ యొక్క వెయిటేజ్ని తగ్గించారు, ఎలక్ట్రోస్టాటిక్స్ యొక్క వెయిటేజ్ని పెంచడం అనేది జరిగింది. సో ఎలక్ట్రోమాగ్నెటిజం, రే ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్. సో మీరు గమనించినట్లయితే ఈ రే ఆప్టిక్స్ అనేది మనకు ఒక స్టాండర్డ్గా కనిపిస్తుంది. దాదాపు అన్ని సెషన్స్లో కూడా రే ఆప్టిక్స్ మీద మనకు ప్రామిసింగ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు అయితే చెప్తారో ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ మోడర్న్ ఫిజిక్స్ మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది, ఎక్కువ ఈల్డింగ్గా ఉందన్నమాట. సో ఏ నోటీసబుల్ రిటర్న్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది రిమూవల్ సిలబసా కాదనేది కొంత సందిగ్ధత ఉంది. వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ పెంటియోమీటర్స్ ఏదైతే ఉందో, పొటెన్షియోమీటర్స్ ఏదైతే ఉందో ఇవైతే కొత్తగా కనిపించినాయి. ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్లో భాగంగా ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఉండేవి. వాటినైతే ఈరోజు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్లో కంపారిటివ్లీ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీతో పోల్చుకుంటే ఫిజిక్స్ అయితే కొంత ఈజీగా వచ్చింది. ఎవరికైతే కాన్సెప్ట్స్ మీద క్లారిటీ ఉంటుందో వాళ్ళ వరకు ఫిజిక్స్ని బాగానే చేయగలిగారు ఈరోజు. సో ఇంక్రీజ్ ఇన్ స్టేట్మెంట్ అండ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ మీద మనకి ఫార్మాట్ అనేది ఉంది అనమాట. సో కెమిస్ట్రీ ఎలా ఉంది? సో బియాండ్ మెమరైజేషన్, ఫస్ట్ ఆర్గానిక్, సెకండ్ ఇన్ఆర్గానిక్, థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ అనమాట. ఇది ఈ రకంగా మనకి ఎక్కువ ప్రియారిటీస్ ఎలా ఉన్నాయంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ ఈ రకంగా ఉంది. దీంట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ప్రత్యేకంగా చూసుకున్నప్పుడు నేమిడ్ రియాక్షన్స్, జీఓసి, బయో మాలిక్యూల్స్ అనేవి మనకు ప్రధానంగా ఈ 3 దీని నుంచి టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఇన్ఆర్గానిక్ తీసుకున్నప్పుడు కోఆర్డినేషన్ కాంపౌండ్స్, డీ బ్లాక్ ట్రెండ్స్ ఏదైతే ఉందో ఇది కనిపించింది అనమాట. సో ఫిజికల్లో తీసుకున్నప్పుడు రెలిగేటెడ్ ప్రైమరీ టు ద ఇంటీజర్ సెక్షన్స్, కైనెటిక్స్ మీద, ఎలక్ట్రోకెమిస్ట్రీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. క్వశ్చన్స్ వర్ ఎన్సీఆర్టీ డ్రివెన్ బట్ హెవీలీ రిలైడ్ ఆన్ స్టేట్మెంట్ బేస్డ్ లాజిక్, టెస్టింగ్ ద డెప్త్ ఆఫ్ ది రీడింగ్ రాదర్ దాన్ సర్ఫేస్ రీకాల్. అంటే ఇది ఈ సంవత్సరం ట్రెండ్ అంతా ఇదే ఉందన్నమాట. నేను సర్ఫేస్ రీకాల్ చేసుకుంటాను, ఓన్లీ అలా పైనే గుర్తుపెట్టుకుంటానంటే నడిచే పరిస్థితి లేదు. మొత్తం ఎవరైతే కాన్సెప్చువల్ డెప్త్ డిగ్ చేస్తారో, ఈరోజు ఈ 28th ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో దీనికి పీవైక్యూస్ ఎవరైతే చేసుకొని పెరిఫెరల్గా వచ్చారో వాళ్ళు దెబ్బైపోయారు. ఎందుకంటే మల్టిపుల్ టాపిక్స్ నుంచి మల్టీ లేయర్డ్గా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఏముంది అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కన్జ్యూమ్డ్ ఓవర్ 1.5 hours తినేసిందట. బై ద టైమ్ ఐ రీచ్డ్ మ్యాథ్ ద క్లాక్ వాజ్ ఆల్రెడీ అగెనెస్ట్ మీ. ఈ 2 కంప్లీట్ చేసుకొని 1.5 hourలో 45 minutes అండ్ 45 minutes 1.5 hour కంప్లీట్ చేసుకొని మనం మ్యాథమెటిక్స్కి పోయేసరికి ఈ టైం క్లాక్ అగెనెస్ట్గా పనిచేయడం ప్రారంభించింది. మనకి రివ్యూ చేసుకునే దానికి చాలామందికి టైం దొరకలేదు, కొంతమంది మ్యాథమెటిక్స్ చేసేదానికే టైం దొరకనటువంటి పరిస్థితి ఉంది. టైం మేనేజ్మెంట్ ఫెయిల్యూర్, ఎవ్రీ ప్రిపేర్డ్ స్టూడెంట్ స్ట్రగుల్స్ టు ఫినిష్. వాళ్ళకి అంతా సబ్జెక్ట్ వచ్చు. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి మొత్తం 5 star హోటల్లో లాగా మొత్తం అన్ని రకాలైనటువంటి డిష్ ఉంది, కానీ మనకి మూతికి దారం వేసి కట్టేసినట్టుగా అయిపోయిందనమాట. సో మన కళ్ళ ముందు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి, కానీ మనం తినలేని పరిస్థితి. ఎందుకంటే మనకు ఆబ్స్టికల్ ఇక్కడ ఏంటి అంటే మేజర్ ఆబ్స్టికల్ ఏంటి అంటే అది టైం అనమాట. సో టెక్నికల్ కాంటెస్ట్లో తీసుకున్నప్పుడు రిపోర్ట్స్ ఆఫ్ ఇనిషియల్ సిబిటి ల్యాక్స్ ఇన్ స్పెసిఫిక్ సెంటర్ కాంపెన్సేటెడ్ విత్ ఎక్స్ట్రా టైం. చాలా ఇక్కడ కంప్యూటర్స్ అనేవి మొరాయించినాయి, అదేవిధంగా అక్కడ ఎక్స్ట్రా టైం అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ హై ప్రెషర్ ఎన్విరాన్మెంట్ వేర్ క్వశ్చన్స్ సెలక్షన్ మ్యాటర్డ్ మోర్ దాన్ సిలబస్ కవరేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఏ క్వశ్చన్స్ని మనము టేకప్ చేస్తున్నాము అనే దాని మీద మనం విజయం ఆధారపడింది. మోర్ దాన్ నేను ఎంత సిలబస్ కవర్ చేశాను, నేను ఎంత నేర్చుకున్నాను, ఎంత ప్రాక్టీస్ చేశాను అనే వాటికన్నా కూడా క్వశ్చన్ సెలక్షన్, టైం మేనేజ్మెంట్ అనేవి మొత్తం మీద ఈ సంవత్సరం జరిగినటువంటి అన్ని షిఫ్ట్లో ఏదో 1 or 2 షిఫ్ట్స్ వదిలిపెట్టేస్తే ఇది ఒక ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో డిఫికల్టీ క్యాలిబ్రేషన్ ఎలా ఉందన్నట్లయితే January 22nd షిఫ్ట్ కన్నా January 23rd షిఫ్ట్ కన్నా మధ్యలో ఉందన్నమాట. ఇది చూడండి,
ఈ డిఫికల్టీ లెవెల్ ఇక్కడ ఉందన్నమాట. 22nd షిఫ్ట్ వచ్చేసి 28th షిఫ్ట్ ఏదైతే కరెంట్ షిఫ్ట్ ఏదైతే ఉందో లెంతియెస్ట్ పేపర్ ఉంది. అన్నిటికన్నా హార్డెస్ట్ షిఫ్ట్ మీ అందరికీ తెలిసిందే జనవరి 23వ తారీఖు షిఫ్ట్ 2. ఈరోజు సాయంత్రం ఏదైతే మనకి బీటెక్ సంబంధించినంత వరకు బీటెక్ సంబంధించినటువంటి ఏదైతే ఇంజనీరింగ్ సంబంధించి ఏదైతే ఉందో అన్ని పేపర్స్ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఏ సెషన్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ లెవెల్లో ఉందనేది మనం సాయంత్రం 8-9 గంటలకల్లా కూడా మీకు ఆ యొక్క కంపారిటివ్ అనాలిసిస్, తర్వాత ఎంత పర్సంటైల్, ఎంత మార్క్స్ వస్తే ఎంత పర్సంటైల్ వస్తుంది, తర్వాత బెంచ్ మార్క్ అయినటువంటి 99% రావడానికి ఏ షిఫ్ట్లో ఎంతవరకు ప్రాబబిలిటీ ఉంది, ఎన్ని మార్క్స్కి ప్రాబబిలిటీ ఉంది అనేది మనం ఈరోజు ఈవినింగ్ వీడియోస్ చూద్దాము. అందువల్ల జేఈలో ఒక్క పాయింట్ కూడా ఎడ్యూ9 మిస్ చేయదు. ఎవ్రీ సింగిల్ పిన్ పాయింట్ ఎట్లా కవర్ చేస్తామంటే మనం 99.9 వచ్చినట్టుగా ఎటువంటి ఆపర్చునిటీ ఉంటుంది, వానికి ఒక 4 ఖాళీలుగా ఉన్నట్లయితే 99 వచ్చినటువంటి విద్యార్థికి ఒక 4 ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం. ఈ 4 ఆప్షన్స్ మధ్య కంపారిజన్ కూడా నేను వదిలిపెట్టకుండా ప్రతి పిన్ పాయింట్ 99%కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ జేఈ అడ్వాన్స్డ్ ఎంత, జేఈ అడ్వాన్స్లో మీకు వచ్చినటువంటి ర్యాంక్ 2000 అయితే మీకు ఉన్నటువంటి 4 ఆప్షన్స్ ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి చెన్నైకి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏంటి, తీసుకున్నట్లయితే నీకు అక్కడ ఉన్నటువంటి బెనిఫిట్స్, ఫ్లాస్ ఏంటి, ఇట్లా ఎవ్రీ పిన్ పాయింట్ ఎడ్యూ9 ఈజ్ గోయింగ్ టు కవర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. సో experts position this shift as the toughest than January 22nd due to the calculation volume, but slightly more doable than the extreme difficulty of January 23rd shift 2. సో ఇదనమాట అండి దీనికి సంబంధించినటువంటి విధానం. ద పర్సంటైల్ ప్రెడిక్ట్ ఎలా ఉందంటే 99.9% తీసుకున్నప్పుడు 228గా ఉంది. సో 99% తీసుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. 165 అని కొంతమంది పిల్లలు అంటున్నారు, బట్ మనం మోడరేట్గా తీసుకున్నా నేను 170 to 180 మధ్యలో టార్గెట్ జోన్ 99% వచ్చేటువంటి అవకాశం ఉంది. 98% 160 to 165 మార్క్స్, 95% 125 to 135 మార్క్స్, 90% 95 to 105 మార్క్స్. దీస్ ఫిగర్స్ రిఫ్లెక్ట్ స్లైట్ డౌన్వర్డ్ షిఫ్ట్ ఇన్ ద కరెంట్ కర్వ్ కంపేర్ టు ద ఈజియర్ షిఫ్ట్స్. కొంచెం తగ్గినాయి అనమాట కంపారిటివ్లీ, ఎందుకంటే ఇది 3rd టఫెస్ట్ కదా. మన లెక్క ప్రకారం 23rd ఈవినింగ్ ఫస్ట్ అయితే 22nd ఈవినింగ్ సెకండ్ టఫెస్ట్. దిస్ ఈజ్ ద 3rd టఫెస్ట్ షిఫ్ట్ ఇన్ దిస్ ఎంటైర్ సెషన్. సో క్రిటికల్ అనాలిసిస్ ఏముందంటే కర్వ్ లాజిక్. వై ఈజ్ ది స్కోరింగ్ కర్వ్ షిఫ్టింగ్? హై కాలిక్యులేషన్ అండ్ వాల్యూమ్ ఇన్ మ్యాథ్స్. సో లోయర్ యావరేజ్ అటెంప్ట్ రేట్, లోయర్ కట్ ఆఫ్ ఫర్ టాప్ పర్సంటైల్. సో ఇదనమాట. సో ఏ స్కోర్ ఆఫ్ 175 ఇన్ దిస్ షిఫ్ట్ క్యారీస్ మోర్ వెయిట్ దాన్ ఏ స్కోరర్ ఆఫ్. ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఈ 3 షిఫ్ట్లో మనకు ఆన్ యావరేజ్గా 165 నుంచి 175 లేదా 180 మధ్యలో ఎక్కడో ఇక్కడ మనకు 99% ల్యాండ్ అవుతుంది. కంపారిటివ్లీ మిగిలిన షిఫ్ట్లతో పోల్చి చూసుకున్నప్పుడు ఒక 10 మార్కులు తక్కువకి. మామూలుగా ఏంటంటే మనకు 99% 185 అబౌవ్గా కనిపిస్తుంది. ఈ షిఫ్ట్లో మాత్రం నా ఉద్దేశం ప్రకారం అయితే 165 నుంచి 175 మధ్యలో ఎక్కడో ఇక్కడ మీకు 99% కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీంట్లో ఏంది మ్యాథమెటిక్స్ ప్లేబ్యాక్, ఏన్ యాక్షనబుల్ గైడ్ ఫర్ ది హై స్టేక్స్ ఎగ్జిక్యూషన్. డోంట్ స్కిప్ ద లిస్ట్. ఇక్కడ చూడండి, నేను 3 రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నాను. వెక్టార్స్ అండ్ 3D జియోమెట్రీ 3 to 4 క్వశ్చన్స్ గ్యారంటీడ్, క్రూషియల్ ఫర్ స్కోరింగ్. ఇది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మ్యాట్రిసిస్ అండ్ డిటర్మినాంట్స్, హై ఈల్డ్ స్ట్రక్చర్ టాపిక్. దీంట్లో పెద్ద కాంప్లెక్సిటీ చేయడానికి ఏముండదు కాబట్టి వీటిని కవర్ అయినట్లయితే మనకి ఎక్కువ టేక్అవే ఉంటుంది. డిఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి ఎసెన్షియల్ క్యాలిక్యులస్ కాంపోనెంట్ని మనం మ్యాథమెటిక్స్ పరంగా ఇట్లా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయారిటైజ్ క్వశ్చన్ సెలెక్షన్స్, ఫోకస్ ఆన్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ. సో ఏదైతే మీరు చేయగలరో, ఏదైతే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ ఐడియా ఉంటుందో, ఇక్కడ దేర్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ యాక్చువల్లీ. ఉదాహరణకి మీరు ఒక ప్రాబ్లం ఏం జరిగిందంటే దీంట్లో ఈ మొత్తం జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి మొదటి స్పెల్లో అబ్జర్వేషన్ ఏంటంటే, మీరు నారాయణ కానీ శ్రీచంద్ర కానీ లేకపోతే ఎనీ జూనియర్ కాలేజ్ హూ ఈజ్ ఫోకసింగ్ ఆన్ జేఈ అడ్వాన్స్డ్ మీద ఫోకస్ చేసినప్పుడు మీకు లెంత్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉందో 6 to 7 to 8 minutes ఇక్కడ ఇది మనకి జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ ఇక్కడ కనిపించగానే ఈ క్వశ్చన్ నాకు వచ్చని అటెంప్ట్ దిగుతున్నారు. మీరు అలా పని చేయకూడదు. ఎందుకంటే జేఈ మెయిన్స్కి సంబంధించినంత వరకు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 1 to 2 minutes
లేదా మ్యాక్స్ ఆఫ్ 3 మినిట్స్లో మనం క్లోజ్ చేయగలిగినటువంటి క్వశ్చన్ని ఎవరైతే తెలివిగా ఎంచుకుంటారో దే ఆర్ ది విన్నర్స్ అనమాట. స్కాన్ ఫర్ ది క్వశ్చన్స్ విత్ ఫియర్ క్యాలిక్యులేషన్స్ స్టెప్స్ ఫస్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. మీరు క్వశ్చన్ పేపర్ని చూసేటప్పుడు మీరు సాల్వ్ చేసినటువంటి జేఈ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ యొక్క మార్క్ టెస్ట్లను అందాజా చేసుకొని చూడండి తప్ప డోంట్ ఇంటర్ప్రిట్ దిస్ క్వశ్చన్ విత్ యువర్ జేఈ అడ్వాన్స్డ్ మైండ్ సెట్తో ఈ క్వశ్చన్ చూడకూడదు. అలా చూసినటువంటి వాళ్ళందరూ దెబ్బ అయిపోతారు. ఇప్పుడు చూడండి, డోంట్ గెట్ బ్యాక్ డౌన్ ఇన్ ద కోఆర్డినేట్ జామెట్రీ అన్లెస్ ద లాజిక్ ఈజ్ ఇమీడియట్లీ అపరెంట్. ఇక్కడ చూడండి, మీరు కోఆర్డినేట్ జామెట్రీలోకి ఈ క్వశ్చన్ చేద్దామని అనుకున్నారు, మీకు క్లారిటీగా దాని యొక్క టైమింగ్ ఎగ్జిక్యూషన్ అవగాహన ఉంటేనే దాన్ని టచ్ చేయాలి. లేకపోతున్నట్లయితే మీకు ఎన్టీఏ వాడేసినటువంటి అది టైం ట్రాప్గా చూసి అక్కడి నుంచి జంప్ కొట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి. సో సైన్స్ ప్లేబ్యాక్. సో ఫిజిక్స్ ఫోకస్గా వచ్చినప్పుడు రివైజ్డ్ వర్కింగ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టూల్స్. ఎక్స్పెరిమెంటల్ అంటే ఇది మన ప్రాక్టికల్ బుక్ ఏదైతే ఉందో, స్క్రూ గాజ్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏదైతే ఉందో దీని నుంచి మనకి ఫోకస్ కనిపించింది. సో రేఆప్టిక్స్ అనేది ఇక మనం స్కిప్ చేసే ఆప్షనే లేదు. కంపల్సరీగా రేఆప్టిక్స్ ఫార్ములాస్ అన్ని ఫిజిక్స్లో నేర్చుకొని తీరాల్సిందే. సో మాస్టర్ ఆల్ నేమ్డ్ రియాక్షన్స్ ఇన్ ఆర్గానిక్. ఇది కెమిస్ట్రీ పరంగా నేమ్డ్ రియాక్షన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాటిలో మాస్టరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ఆర్గానిక్ ట్రెండ్స్ ఫర్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని మనం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డోంట్ లెట్ ద మోడరేట్ ట్యాగ్ ఫూల్ యూ, మేనేజ్ టైమ్ అగ్రెసివ్లీ. సో ఇది మోడరేట్గా ఉందిలే, మనం ఏం కాదని చెప్పేసి దీన్ని లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపించింది. సో సెషన్ 1 ట్రెండ్ రికగ్నిషన్. మ్యాథమెటిక్స్లో కన్సిస్టెంటీ, ఇప్పుడు అంటే ఈ మొత్తం జరిగినటువంటి అన్ని షిఫ్ట్ల మీద అబ్జర్వేషన్ మనం కానీ తీసుకున్నప్పుడు లెంతీ క్యాలిక్యులేషన్ అనేది మ్యాథమెటిక్స్లో ఒక కామన్ ఫ్యాక్టర్గా కనిపించింది. అండ్ స్పీడ్ ఈజ్ ద ప్రైమరీ డిఫరెన్షియేటర్. దీంట్లో ఎక్కువ పర్సంటేజ్కి తక్కువ పర్సంటేజ్కి ఉన్నోడికి మధ్య సబ్జెక్ట్లో గ్యాప్ అనేది కాదు. ఇక్కడ ఎవడైతే టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలడో వాడు హీరో అవుతాడు, మిగిలినోడు లోజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. వేరేజ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద లాజిక్ అండ్ స్టేట్మెంట్స్ అవే ఫ్రమ్ పాతదనంలో రొడ్డ కొట్టుడు కొట్టిన ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనకి కెమిస్ట్రీలో మనం చేయగలిగేవాళ్ళం. కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో ప్రత్యేకంగా ఈసారి తీసుకున్నప్పుడు లాజిక్ ఓరియంటెడ్గా మరియు స్టేట్మెంట్స్ రెండింటిని కలిపినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరిగింది. వేరేజ్ ఫిజిక్స్లో తీసుకున్నప్పుడు ప్రాక్టికల్లో ఏదైతే ఉన్నాయో అటువంటి మనం వదిలేసేదానికి అవకాశం లేకుండా ప్రాక్టికల్స్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్గా ఇందాక మనం మాట్లాడుకున్నాము, ఏదైతే స్క్రూ గేజ్ అండ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏదైతే ఉందో ఇటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చిందని చెప్పాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ అబ్జర్వేషన్ ఫర్ ది సెషన్ 1. యాక్యురసీ గ్రేటర్ దాన్ అటెంప్ట్స్. In a lengthy paper like Jan 28th, patience is a competitive advantage. ఎవడైతే ఓపిక్గా క్వశ్చన్ పేపర్ చూసి భయపడకుండా అటెంప్ట్ చేస్తాడో వాడు విన్నర్ అయ్యాడు. ఎవడైతే నెగిటివ్ మార్కింగ్ భయం పెట్టుకొని టెన్షన్ అయిపోతాడో వాడు లోజర్ అయినటువంటి పరిస్థితి. అనాలిసిస్ యువర్ మిస్టేక్ అండ్ రివైజ్ హై వెయిటేజ్ టాపిక్స్. ప్రిపేర్ ఫర్ ది నెక్స్ట్ బ్యాటిల్, దట్ ఈస్ ఫర్ సెషన్ 2. ద డిఫికల్టీ ఈజ్ నాట్ ద క్వశ్చన్, ఇట్ ఈస్ ద స్టామినా టు కీప్ ఆన్సరింగ్ దెమ్. సో మీరు దానికి తగినటువంటి స్టామినాను పెంచుకోవాలి. సో గుడ్ లక్ ఫర్ ది రిమైనింగ్ షిఫ్ట్స్ అండ్ సెషన్ 2. కీప్ అనలైజింగ్ అండ్ కీప్ ఇంప్రూవింగ్. దిస్ ఈజ్ ఫ్రమ్ జోష్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అండ్ ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. సంయుక్తంగా మనము కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తున్నామండి. కెరియర్ గైడెన్స్ అంటే మీకు వచ్చినటువంటి ఎవ్రీ పర్సంటైల్ బేసిస్ మీద మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫిట్ అవుతారు, ఎక్కడ మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీకు వచ్చి సీట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి టాప్ 5 కాలేజెస్ మధ్య ఉన్నటువంటి కంపారిజన్స్ ఏంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కెరియర్. ప్లస్ మీకు కనిపించేటువంటి జోసా కౌన్సిలింగ్, సీసాప్ కౌన్సిలింగ్ మరియు జేఈ అడ్వాన్స్డ్ కౌన్సిలింగే కాకుండా మీకు వచ్చినటువంటి బేసిస్ మీద భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మీకు ఉన్నటువంటి అవకాశం ఏంటి సార్, మేము జేఈ కౌన్సిలింగ్ గురించి మాట్లాడుతుంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాల గురించి మాట్లాడుతున్నారంటే మీకు తెలియనటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈరోజు నేను మీ ముందుకు చెప్తున్నారు. ఎవరైతే 99, 95 నుంచి 96, 97, 98, 98, 99 ఈ పర్సంటైల్ ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అనేక కాలేజీలు, ఎందుకంటే
ప్రపంచంలోనే టఫెస్ట్ ఎగ్జామ్స్లో ఒకటైనటువంటి ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ మరియు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. దీంట్లో ఓవరాల్ యాక్సెప్టెన్సీ రేటు 4% కూడా లేదు కాబట్టి, ఇంత పర్సంటేజ్లో మీరు అంత పర్సంటైల్ తెచ్చుకున్నారు కాబట్టి అలాంటి మంచి మైండ్స్ లేకపోతే ఇంటెలిజెంట్ మైండ్స్ని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీస్ కావాలని కోరుకుంటున్నాయి. అటువంటి యూనివర్సిటీస్ ఏమున్నాయనేది మనం ఫర్దర్ వీడియోస్లో చెప్తాం కాబట్టి తప్పనిసరిగా మీకు ఎవరికైతే నిజంగా మెంటర్షిప్ అవసరం ఉంటుందో, అంటే ఉన్నటువంటి ఛాయిసెస్ల మధ్య ది బెస్ట్ ఛాయిస్ చూజ్ చేసుకోవాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, దేర్ ఏ మెంటర్ రిక్వైర్మెంట్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. సో హియర్ Edu9 అండ్ మై సెల్ఫ్ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ రిగార్డ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.